సహకార సంఘం పాలకవర్గం సభ్యులమంతా బోధన ఎమ్మెల్యే గారైన సోషల్ కలిసి పలు సంఘాల నిజామాబాద్ జిల్లాలోని పలు సహకార సంఘాల్లో రుణమాఫీ గురించి సాంకేతిక కారణాల వల్ల రైతులకు అసలు కంటే ఎక్కువ కంటే తక్కువ పడడం వల్ల ఆ సమస్యను సోషల్ సార్ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. సార్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సమస్య మీకే కాదు తెలంగాణ రాష్ట్రంగా మొత్తం ఉంది కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చే విడతల భాగంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది. రైతులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఎక్కువ వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్కి డబ్బులు రిటర్న్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. రైతులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాము, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వచ్చే మాఫీ కావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ దీన్ని గమనించగలరని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే కొన్ని సహకార సంఘాలలో సాంకేతిక లోపాల వల్ల కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా పంపడం జరిగింది. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వారికి కూడా రుణమాఫీ అయ్యే విధంగా చేస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా బినోలా సహకార సంఘంలో గతంలో మోకన్పల్లి సొసైటీని విలీనం చేయడం జరిగింది. యథావిధిగా మోకన్పల్లి సొసైటీని కూడా యథావిధిగా మోకన్పల్లికి వేరు చేయాలని చెప్పేసి సుదర్శన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రైతుల దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకూడదు, ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి రైతుల కొరకు తొందరలోనే మోకన్పల్లిని వేరు చేస్తామని చెప్పేసి మాకు పాలకవర్గ సభ్యులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రైతు రుణమాఫీలో సాంకేతిక కారణాల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళన దృష్ట్యా నిన్న డీసీఓ కార్యం కానీ కలెక్టర్ గారికి కానీ వెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం, వచ్చే రుణమాఫీలో ఖచ్చితంగా వారికి వస్తుంది, మీరు ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది.